ప్రజా సమస్యలపై జిల్లా కలెక్టరు మరియు మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ ధర్నా కార్యక్రమంలో వివిధ కుల ప్రజా సంఘాలు, యువజన విద్యార్థి సంఘాలు పాల్గొని ఈ కలెక్టర్ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడం జరుగుతోంది। ముఖ్యంగా జిల్లా నలుమూలల నుండి అన్ని కులాలు మతాలకు సంబంధించిన పేద ప్రజలు ఆయా సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ దాదాపు 15 సంవత్సరాలుగా తిరుగుతున్న సమస్యలు పరిష్కరించకపోవడం అనేది కూడా చాలా సిగ్గుచేటు। అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ గారికి ఎంత చెప్పినా ఎంత మొరపెట్టుకున్న సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పేసి కూడా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు మొరపెట్టుకోవడం జరుగుతుంది। మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు పీజీఆర్ఎస్ నిర్వహించడంలో ఒక కాలయాపనగా, ఒక వృధా కాలంగా, ఇది పేదవాడి వ్యయ ప్రయాసాలు గూర్చి ఒక నష్టంగా భావించే విధంగా ఉంది తప్ప ఈ పీజీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం। మరి పీజీఆర్ఎస్ లో అధికారులేమో నింపాదిగా ఏసీ రూముల్లో కూర్చొని లేదంటే స్నాక్స్ తినుకుంటూ జీడిపప్పు బాదం తినుకుంటూ వాళ్ళు పేకాట ఆడిన సందర్భాలను కూడా మనం చూసాం। మరి డిఆర్ఓ గారు గతంలో ప్రజా సమస్యలను పెడిచెవి పెడుతూ పేకాట ఆడారని చెప్పేసి మేము ఎన్నో దఫాలుగా ఉద్యమాలు చేసినా కూడా చర్యలు లేవు। మళ్ళీ ప్రజా సమస్యలు పట్టించుకున్న అధికారి అంతకన్నా లేడని చెప్పేసి ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము నినదిస్తూ ఆందోళన చేస్తూ గతంలో పరిష్కారం కాని ప్రజా సమస్యల అర్జీలను కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందే తగలబెట్టడం జరిగింది। మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ స్పందించి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకపోతే మాత్రం మరిన్ని ఉద్యమాలకు సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తున్నాం। జై భీమ్। ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ ప్రతినిధి। సో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న జిల్లా కలెక్టర్ గారి నిర్లక్ష్యానికి నిరసనగా పిలుపునివ్వడం జరిగింది। సో ఈ కార్యక్రమానికి ప్రజాసం చాలా గర్వకారణం। అంతేకాకుండా పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనేది మంచి పథకమే, మంచి ఉద్దేశమే, కానీ దీన్ని కలెక్టర్ గారు చేయడం లేదు। కలెక్టర్ గారు ఇక్కడ పని చేయడానికి అన్ఫిట్ అని చెప్పని మేము 100% పల్లకొద్ది తెలియజేస్తా ఉన్నాం। ఎందుకంటే ఫిబ్రవరి నుంచి ఈ రోజు వరకు కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయినాయి। ఎన్నిసార్లు కలెక్టర్ గారిని విన్నవించినప్పటికీ దాని పరిష్కారం చేయట్లేదు। గతంలో కూడా కలెక్టర్ గారు నిర్లక్ష్యం నిరసిస్తూ హెచ్చరికలు కూడా జారీ చేశాం। వాటిని కూడా బేఖాతరు చేస్తే ప్రణాళికలు మరోలా ఉంటాయని చెప్పని కలెక్టర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం। అంతేకాకుండా ఈఓ గారు సెలవుల్లో వెళ్లి విచారణ జరిపినటువంటి అధికారి పైన చర్యలు తీసుకుంటే తన పైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం చెప్పని మేము గతంలో ఫిర్యాదు చేశాం। కలెక్టర్ గారు మీరు కోర్టుకు వెళ్ళండి అంటున్నారు। ఒక కలెక్టర్ గారు అన్ని సమస్యలని, అన్ని శాఖల్ని కోఆర్డినేషన్ చేసి న్యాయం చేయాల్సినటువంటి అధికారి కోర్టుకు వెళ్ళండి అంటే ఈయన గడ్డి బిగుతున్నారా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాం। అయ్యా కలెక్టర్ గారు, మేము మీకు జీతం ఇచ్చే ఓనర్లు అని మీకు గతంలో కూడా తెలియజేశాం। 100 మంది ప్రజా సంఘాలతో కలిసి చాంబర్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా వెనకం చేయమని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం। చెప్పండి, నోడల్ అధికారి అయినటువంటి తర్వాత కోఆర్డినేటర్ అయినటువంటి అధికారి జిల్లా కలెక్టర్ గారు మరియు నోడల్ అధికారి అయినటువంటి మలాలా గారు సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా మీరు పూర్తిగా నిద్రావస్థలో ఉన్నారు। ఏ కార్యాలయాన్ని సందర్శించారో ఒక్కసారి చెప్పండి। జిల్లా కోఆర్డినేషన్ కమిటీ క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి జరపాలా? మరి ఆ కోఆర్డినేషన్ కమిటీ జరపలేదే, నిద్రావస్థలో ఉన్నారా మీరేమైనా? మరి ఇప్పటి వరకు కనీసం ఆ కోఆర్డినేషన్ కమిటీలో మీరు ఏమైతే తీర్మానించారో ఆ సమస్యలు కూడా నేటికి పరిష్కారం చేయలేదు। మరి ఎక్కడ సచివాలయాల దగ్గర చెప్పండి, మరి ఇంత నిర్లక్ష్యంగా జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, ఏఓ గారు అయితేనేమి, అలాగే ప్రతి అధికారికి మేము హెచ్చరిస్తున్నాం, మీరు బాధ్యతగా పనిచేయని పక్షంలో మంచి పని చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం। ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మరి అనేక అర్జీదారులు అందరూ వచ్చి ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి ఫైట్ ఫర్ రైట్స్ అధినేత కేపీ రాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది। ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా
ఇచ్చినటువంటి అర్జీలకు పరిష్కార మార్గం చూపాలి. మరి ఉత్తుతో ప్రయోజనాలు కాకోకుండా మరి అర్జీలు ఇచ్చినటువంటి వాళ్ళతో మరి పిలిపించి మరి వాళ్ళతో ఫోటోలు కొట్టి వీళ్ళకి పరిష్కారం అయిపోయిందని చెప్పి సమాచారం పంపించడం కాదు, ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు పరిష్కార మార్గం కావాలనేటువంటి సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ప్రజలకు ఇచ్చినటువంటి మరి అర్జీలన్నింటినీ కూడా తుంగలో దొక్కేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ప్రతి వారం కూడా వందలాది అర్జీలు ఇస్తూ ఉన్నా ఒక్క అర్జీ కూడా పరిష్కారం కాలేదనేటువంటిది నగ్న సత్యం. అలాంటి అర్జీలన్నింటినీ కూడా మీరు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కాలేనటువంటి పరిస్థితి. కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. దానికి సంబంధించి 1100 మరి ఆన్లైన్ నంబర్ కూడా ఇచ్చారు, క్యూఆర్ కోడ్ ఇచ్చారు. అది ఎంత మంది ఉపయోగించుకుంటున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. అందరూ చదువుకున్నటువంటి వాళ్ళే కాదు, అందరూ వాటిని మాధ్యమాలను ఉపయోగించుకునేటువంటి వ్యక్తులే కాదు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ పరిష్కార మార్గం కావాలి తప్ప ఇవన్నీ కూడా పనికిరానటువంటి ఆలోచనలు సామాజిక మాధ్యమాల్లో చూసుకోండి అని చెప్పడం సరైన పద్ధతి కాదు. అర్జీదారులను వెంటనే పరిష్కార మార్గం చేయాలి. అనేక సమస్యలు స్కూళ్ళలో ఈ రోజు సెట్టూరు మండలంలో పిల్లవాడు చనిపోతే దిక్కులేనటువంటి పరిస్థితి. మరి అదే విధంగా మరి మన రాప్తాడు మండలంలో మరి పోలీసులతో సహా దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా గార్లజన మండలంలో ఒక కురుబ కులస్తుల్ని వాళ్ళకు దారి అడ్డం లేకోకుండా మరి దారి లేదంటే చెప్పి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సమస్యలే కాకుండా అనేక సమస్యలు, చిన్న సమస్యలు కూడా పరిష్కారం కావటం లేదు. కలెక్టర్ గారు దయచేసి మీరు ఈ విధంగానే నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, కుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని తీసుకొని మరి సస్పెండ్ చేసేంత వరకు ఈ యొక్క జిల్లాని వదిలిపెట్టిపోయేంత వరకు వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.